ధరణి అంటేనే కల్వకుంట్ల ఫ్యామిలీ పర్సనల్ వెబ్సైట్. లాగిన్లు వాళ్ల దగ్గరే ఉంటాయి. రాత్రికి రాత్రే ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతికి మారతాయనే నిజం నేడు రుజువైంది. కేరళ ప్రభుత్వానికి చెందిన సెక్యూరిటీ ఆడిట్ అండ్ అష్యూరెన్స్ సంస్థ చేసిన ధరణి ఫోరెన్సిక్ ఆడిట్ లో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ధరణిలో జరిగిన భూ మార్పిడీలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించింది. కేటీఆర్, హరీష్ రావులు ఈ జిల్లాలను సొంత రాజ్యాలుగా మార్చుకున్నారని తేలింది. డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ఆధారంగా భూముల లావాదేవీల్లో జరిగిన అవకతవకలను గుర్తించారు. ప్రభుత్వ భూములు, అసైన్, ఎండోమెంట్, అటవీ భూములు మాయమయ్యాయి. వీటికి కర్త, కర్మ, మోసగాళ్లు ఇద్దరే. కేటీఆర్, హరీష్ రావుల హ్యాండ్ లేకుండా మార్చే ధైర్యం ఎవరికీ లేదనేది వాస్తవం. బావా పామ్మర్దుల ఇలాకాలో నిషేధిత జాబితాలో ఉన్న భూములు పట్టాలుగా మారాయి. పనివేళ్లలో జరిగిన లావాదేవీల కంటే ధరణి పోర్టల్ ను రాత్రి సమయంలో వాడుకున్నదే ఎక్కువ. వీటికి అనుమతించిందెవరనేది తేలిపోయింది. సరిగ్గా ఎన్నికల కోడ్ రావడానికి ముందు హరీష్ రావు భూమాయ చేశాడు. 2023 ఎన్నికల ముందు సిద్దిపేట జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రైమ్ ఏరియాలోని ప్రభుత్వ భూమి రాత్రికి రాత్రే మాయమైంది. అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉందని ఆడిట్లో గుర్తించడం ఇప్పుడు సంచలనంగా మారింది. సిరిసిల్ల జిల్లాల్లో 300 ఎకరాల అసైన్డ్ భూములు ఇప్పుడు ప్రైవేటు వ్యక్తుల పేరు మీద ఉన్నాయి. నిషేధిత భూముల నుంచి సర్కారు స్థలాల వరకు మొత్తం ధరణిలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గులాబీ దొంగలు. కలెక్టర్ అథెంటికేషన్ రిపోర్టులు లేకుండానే మార్చారు. అంటే కేటీఆర్, హరీష్ రావు చెప్పకుండా అధికారులకు మార్చే ధైర్యం లేదనేది వాస్తవం. లావాదేవీల ఖచ్చితమైన సమయం, ఎవరి లాగిన్ నుంచి ఈ అక్రమాలు జరిగాయి, అర్ధరాత్రి రిజిస్ట్రేషన్ చేసిన దరిద్రుడు ఎవరో గుర్తించారు ఆడిట్ అధికారులు. యూజర్ ఐడి, లాగిన్ అంశాలన్నీ ఫోరెన్సిక్ ఆడిట్ లో గుర్తించారు. భూమిని మార్చడానికి నకిలీ రిపోర్టులు, బోగస్ డాక్యుమెంట్లతో కోట్ల విలువైన ప్రజల ఆస్తిని సొంత వాళ్లకు, బినామీల పేరు మీదకు మార్చుకున్నారు. కేటీఆర్, హరీష్ రావుల హయాంలో జరిగిన ఈ ధరణి అక్రమాలను ప్రజల ముందుంచనుంది ప్రభుత్వం.